Welcome to MNJ TV 888 News. హైదరాబాద్లోని తాజ్ మహల్ హోటల్ నందు రానున్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన దృక్కోణం ఛానల్ అధినేత శరత్ కుమార్ వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు సగం మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంబోజీ బుడ్డయ్య, తల్లాడ వెంకన్న, ఆలయ వెంకటేశ్వర్లు, ఎంఎం గౌడ్, సత్యం, గోపీనాథ్ గౌడ్, నాగేశ్వరరావు, నిరంజన, బాలు, రామ, దేవి, ముత్తయ్య, శ్రీనివాస్, రాణి, వాసు, పొట్టబత్తుల సైదులు, కేశవ గౌడ్, రమేష్, షేక్, జానీ, ప్రేమ్ దయాల్, శ్యామ్ లాలా, రవి, యుగంధర్, నాగరాజు, మధు, శ్రీకాంత్, సంతోష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఒక పార్టీ దగ్గరికి పోయి మాకు టికెట్ కావాలన్నారనుకోండి సారు, వాళ్ళు ఇవ్వలేదు. అయితే ఆ సార్ ఏం చేశారు, అసలు మిమ్మల్ని అడగటం బాబు, నేనే టికెట్లు ఇస్తానని చెప్తారు. అది ఏంటంటే అడిగిన జీతం వీడి మేరకు ధరను కోల్చి మిడిగుడి కంటే ఉడిగల ఎద్దులు కట్టుకు మరి తొందర బతకవచ్చు మహిళ సోదపతి తెలుసు కదా మీకు. అసలు ఒకరిదైన ఊరికి మనం ఎందుకు చేయాలి, మనమే పట్టుకుంటుందాం. అట్లా ఈ ఉన్న బీసీలంతా కూడా ఏకమయ్యి రాజకీయ వ్యవస్థనే మార్చవచ్చు. ఇందాక సార్ చెప్పారు కాశీరామ్ గారు చేశారని. కాశీరామ్ గారు ఎక్కడ వారు మనం ముంగటే ఉన్నారు. ఈసారి కాశీరామ్ అనుకోని చేయి, అదే పోయితేనే మన ఒప్పుకోరు అంటే వస్తుండదు కదా. అది ఏంటంటే 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో ముందుకు వేస్తాం, అంతే కదా. 1000 ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మా దగ్గర 350 కిలోమీటర్లు వచ్చింది. మా దగ్గర పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ దగ్గర ఆడుకొని ఉన్నాం. రీతిగా ఒక్కొక్కరికి మరి శిక్షణ నేర్పుతూ ప్రజలకు పంపుతూ ప్రజల యొక్క సమస్యలు తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆలోచనలు మొత్తం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆధార్ పార్టీ యొక్క లక్షణాలు విధానాలు తెలియజేస్తున్న విధానం బట్టి ఇక నుంచి కూడా మరి పేద అడుగులు ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసి ఆధార్ పార్టీలో మరి ఎండగా ఉండి వారి యొక్క సమస్యలు తీస్తామని ఆధార్ పార్టీ యొక్క లక్షణం. తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి, నా పేరు షేక్ జానీ అండి. నేను ప్రచారం చేస్తున్న ప్రచారంలో బీసీ చేస్తున్న ప్రచారంలో చాలామంది ప్రజలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఆధార్ పార్టీ, మా యొక్క ఆధార్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు. ఎంతోమంది ఎన్నో పార్టీ రాజకీయాలు చేసినాయి, కానీ సీసీ రోడ్ల మీద, మురికాల మీద, వాటి మీద చిన్న చిన్న వ్యవస్థ మీద ఎన్నో అది గ్యారెంటీలు అన్నీ పెడతారు, కానీ బీసీ రిజర్వేషన్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు పెట్టినట్లయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు మాత్రం పరిపాలన చేస్తున్నారు. వంశ పరిపాలన, రెడ్డి పరిపాలన, ధనిక పరిపాలన నడుస్తున్నది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఎప్పుడైతే మనం దాన్ని తేవాలనుకుంటామో అప్పుడు మనకే ప్రాబ్లమ్స్ అవుతున్న ఉద్దేశంతో ఇంతవరకు ఎవరు బీసీ రిజర్వేషన్లు తీసుకురాలేదు. బీసీ రిజర్వేషన్లు వాళ్ళకి మన పదవులతో పాటు సంబంధం లేవు, మాకు అవసరం లేకుండా ఏం లేదు. మాకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే మా పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి అడిగినప్పటికి కూడా వాళ్ళు అనుకూలంగా ఉండలేరు, ఉండలేరు. దానివలన మా ఆధార్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు ఈడా శేషగిరిరావు సారు ముందడిగి వేసి బీసీ రిజర్వేషన్లకు పార్టీ స్థాపించి రిజర్వేషన్లు తెచ్చుకోవడానికి కొరకు పార్టీ స్థాపించారు. జిల్లా అధ్యక్షుడి, నా పేరు డాక్టర్ ఎంఎం గౌడ్. ముందుగా మీ దృక్కోణ ఛానల్కి